చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలోని కురబనపల్లిలో సేల్స్ ట్యాక్స్ అధికారుల పేరుతో ఓ కుటుంబాన్ని కారులో గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. కుటుంబ సభ్యుల వివరాల మేరకు మురుగేష్ నివాసం వద్దకు 3 కార్లలో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారు. సేల్స్ ట్యాక్స్ అధికారులమని చెప్పి ఆదాయానికి మించి ఆస్తులున్నాయని సోదాలు చేయాలంటూ హడావిడి చేశారు. విచారణకు రావాలంటూ కారులో ఎక్కించుకుని వెళ్లారు. మార్గ మధ్యలో తుపాకీతో బెదిరించి డబ్బులు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో రామకుప్పం మండల కేంద్రంలోని వైఎస్ఆర్ సర్కిల్ వద్ద పోలీసులను చూసి కారు నుండి మురుగేష్ కుటుంబాన్ని దించేసిన గుర్తు తెలియని వ్యక్తులు పరారైపోయారు. ఈ ఘటనపై రామకుప్పం పోలీసులకు మురుగేష్ ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేపట్టారు. మా నాయన లేపించి పెట్రోల్ డీజిల్ అయిపోయింది, బండిలో కొంచెం కావాలని లేపినంత మా నాయన కలిపి తెచ్చి లేచింది ఒకటి నన్ను కొట్టని 4 మంది కనిపెట్టి పోసుకొని బండి దాకా వచ్చారు, కారు దాకా. మా వాళ్ళని అన్నాక మా భార్యని మా కొడుకుని అందరినీ పిలిచి ఎక్కించేసారు. మా నాయన అంతా 3 బండ్లు వచ్చింది, 10 మంది, ఒక బండికి ముగ్గురు అట్లా అన్నాక మళ్ళీ ఇలాగం కట్ట మీద వచ్చి మీ తమ్ముడు ఆడ చెప్పాలి ఊళ్ళో ఉన్నాడంటే మళ్ళీ ఆడికి మా పెద్దమ్మని మా అమ్మని తీసుకొని మేము ఐటీ సేల్ ట్యాక్స్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, మీ మీద ఆస్తుల కంటే ఆదాయం కంటే ఆస్తి ఎక్కువ రైడ్ చేస్తాము, మేము తోడుకుపోతాము చెప్పుకోవాలి, లేదా డబ్బులు ఉంటే మాకు ఇచ్చేయి సోగునా మేము పెట్టుకో అప్పుడు మేము మాట ఏమీ లేదు, డబ్బులు లేదు ఏమి లేదు, లేదు మాకు అంతా తెలుసు, నేను ఆడ చేస్తే ఆడ ఒప్పుకుంటాము, నేను ఆ కొడుకుని ఆడికి తీసుకోవాలి వచ్చి మన పోలీసు వాళ్ళు ఆడ రోడ్లో ఉండి నాకు నిలిపి మళ్ళీ వాళ్ళు విచారిస్తే మమ్మల్ని దించేసి వాళ్ళు తెలియదు, ఎవరు ఏమీ తెలియదు, వాళ్ళు నాకు తెలియదు. సకల దేవతలకు ప్రీతి పాత్రమైన మాసం కార్తీక మాసం. చరాచర జగత్తుకు మూలమైన శక్తి దీపం రూపంలో అభయమిచ్చే మాసం కార్తీక మాసం. మహిళా మణులందరూ మాంగళ్య భాగ్యంతో సత్సంతానంతో శాంతి సౌభాగ్యాలతో విరసిల్లాలని కోరుకుంటూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ఇరుకళలమ్మ పాదాల చెంత ఈ నెల 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి గణేష్ ఘాట్లో జరిగే మహిళల శోభాయాత్ర మహా కార్తీక దీపోత్సవానికి అందరినీ ఆహ్వానిస్తున్నాము. కాశీ హరిద్వార్ ప్రయాగ క్షేత్రాలలో గంగమ్మ తల్లికి హారతులిచ్చే పండితుల వేద మంత్రాల మధ్య గంగమ్మ తల్లికి కార్తీక దీప మహాహారతిని తిలకించి తరించాలని, కార్తీక మాసం పూజల ఫలితం ప్రతి కుటుంబంలో సకల శుభాలు కలిగించాలని కోరుకుంటున్నాను. ఇట్లు సేవాభిలాషి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే మరియు సింహాపూరి కార్తీక దీపోత్సవ సమితి.